రేపు అజయ్ ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ప్రతి నెలలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో 2 ఏకాదశులు వస్తాయి. ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ్ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి గురించి పద్మపురాణంలో పేర్కొనబడింది. ఈ పవిత్రమైన పర్వదినాన శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అజయ్ ఏకాదశి రోజున వ్రతం ఆచరించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని, అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు. పూర్వ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, అజయ్ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి, దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి. ఈ పవిత్రమైన పర్వదినాన శ్రీ మహావిష్ణువును